ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. తాము ఎంతగానో అభిమానించే జంట రియల్ లైఫ్ లో కూడా జంటగా మారబోతున్నారు అంటే అదేదో వాళ్ళ ఇంట్లోనే పెళ్లి జరిగిపోతున్నట్టు సంతోషపడిపోవడం, అంతేకాదు ఏదైనా కారణాల వల్ల అదే జంట విడిపోవాల్సి వస్తే అంతకంటే ఎక్కువ బాధపడిపోవడం మన తెలుగు ఆడియన్స్ లో అయితే చూస్తూనే ఉంటాం. ఇదంతా కూడా మన తెలుగు ఆడియన్స్ యొక్క అభిమానం అనే చెప్పుకోవాలి. కోవలోకి చెందిన వాళ్ళే మన నిఖిల్, కావ్య. వీళ్ళ బ్రేకప్ తర్వాత వీళ్ళ అభిమానులందరూ కూడా ఏదో ఒకటి జరిగి వీళ్ళిద్దరు కలిసిపోతే బాగుండు అని అనుకునే వాళ్ళే. అయితే వీళ్ళు రియల్ లైఫ్ లో కలవడం ఏమో గానీ రియల్ లైఫ్ లో మాత్రం కలిసే చేస్తున్నారన్న విషయం మనందరికీ అర్థమవుతూనే ఉంది. కొన్ని అన్నప్పుడు అంటే అన్నారు గాని అబ్బా ఇది నిజమైతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదా. జరగాలనుకున్నది జరగనప్పుడు, జరగాల్సింది ఏదో ఒక కారణాల వల్ల ఆగిపోయినప్పుడు అబ్బా ఏదో ఒకటి జరిగి మళ్ళీ ఇది జరిగిపోతే బాగుండు అని మనందరికీ అనిపిస్తుంది. మన బిగ్ బాస్ ఫేమ్ అయిన నిఖిల్, కావ్యశ్రీల గురించి కూడా చాలా మంది కనీ ఫ్యాన్స్ ఇలాగే అనుకుంటున్నారన్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే తాజాగా వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? మరి తెలుసుకోవాలనుకుంటే మనం అయితే వీడియోలో ముందుకెళ్ళిపోవాలి. దానికంటే ముందు మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది కదా, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే క్లిక్ చేసి పెట్టేసుకోండి. వీళ్ళిద్దరు అంటే నిఖిల్, కావ్య కలిసి జంటగా ఒక కొత్త సీరియల్ అయితే స్టార్ట్ చేస్తున్నారంట. అదే జాబిలమ్మ నీకు అంత కోపమా అని ఇటువంటి వార్త అయితే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఇంతకీ ఇందులో ఉన్న నిజాలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. ఇదంతా ఒకవైపు నడుస్తూ ఉంటే మరోవైపు మాత్రం ఈ సీరియల్ అంతా నిజమే కానీ కావ్య కాదు, కావ్య ప్లేస్ లో యష్మి రాబోతుంది అని మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ మీరేమనుకుంటున్నారు? కావ్య వస్తే బాగుంటుందా లేక యష్మి వస్తే బాగుంటుందా అనే విషయం అయితే కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి. అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయానికి వస్తే మాత్రం ఇదైతే అసలు నిజం కాదు. వీళ్ళిద్దరూ కలిసి అంటే కావ్య, నిఖిల్ కలిసి ఎలాంటి సీరియల్ కూడా చేయట్లేదు. ఓన్లీ చిన్ని సీరియల్ ఆల్రెడీ ప్రచురితం అవుతుంది. అందులో కూడా నిఖిల్ ఒక గెస్ట్ రోలే చేస్తున్నాడు, మెయిన్ రోల్ అయితే కాదు. ఇవన్నీ విషయాలు కూడా మనందరికీ తెలిసినవే. అయితే అసలు ఇదంతా ఏంటి, ఈ వార్త అసలు ఎందుకు బయటకు వచ్చింది అనే విషయాల్లోకి వెళ్తే ఇదంతా కూడా మన కనీ ఫ్యాన్స్ యొక్క ఘనకార్యం అనే చెప్పుకోవాలి. ఎంతమంది వాళ్ళ యొక్క రిలేషన్ ని బ్రేకప్ చెప్పుకొని ఎవరి దారిలో వాళ్ళు కొనసాగుతున్నప్పటికీ కొంతమంది వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం అక్కడే స్టక్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరిని జంటగా చూసిన సీరియల్స్ ఎన్నో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే గోరింటాకు సీరియల్లో వీళ్ళిద్దరి నటనకి చాలా మంది అభిమానులే ఉన్నారు. అందుకని మళ్ళీ వీళ్ళిద్దరిని ఒకే సింగిల్ ఫ్రేమ్ లో చూస్తే చాలా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో గతంలో వీళ్ళు నీతోనే డాన్స్ లో వచ్చిన ఒక పిక్ ని అయితే సెలెక్ట్ చేసుకొని దానికి ఒక టైటిల్ అయితే యాడ్ చేసి ఇలాంటి పోస్టర్ ఒకటి చేసి సోషల్ మీడియాలో అయితే పెట్టేశారు. దీంతో కనీ ఫ్యాన్స్ అందరూ అబ్బా ఈ ఊహ నిజమైతే ఎంత బాగుంటుంది కదా అంటే అన్నారు. ఇంత నిజమైపోతే మనందరికి ఎంత సంతోషమా అంటూ కామెంట్ల వర్షం అయితే కురిపిస్తున్నారు. ఇదండి, మీకైతే ఈ విషయం పైన ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాను కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.